గైస్, వెల్కమ్ టు జెన్జాట్. ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి స్పైసీ నూడిల్స్ ఛాలెంజ్ అన్నమాట. ఒక 2-3 రెక్కలు కాదు, ఫుల్ ఒక స్పూన్ తినాలి మీరు. బ్రేక్ టైమ్ అవుట్. బ్రేక్ లేదు. హాస్పిటల్కి వెళ్తే అన్న మీరు గివ్ అప్ ఇచ్చేయచ్చు. అడుగు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం గ్యాప్ ఒకసారి. గ్యాప్ లేదు. అయిపోయింది, నీ పని అయిపోయింది. నీకు అదే వచ్చేది. నాకు వచ్చింది పిల్లరా వాళ్ళు తింటా, నువ్వు తిను, నువ్వు తింటే తెలుస్తుంది. నేను చెప్తున్నాను రా ఆన్సర్. తింటా నీ జడ్జిమెంట్ వచ్చా? నువ్వు మాడుగు ఫస్ట్, ఒక్క నిమిషం నువ్వు మాడుగు. నీకు అన్ని ఛాన్స్ జడ్జి కాదు కదా. ఒక్క నిమిషం. నువ్వు జడ్జా ఉందా? పని చేస్తుందా? చాలా పని చేస్తుంది. నీ ప్రాబ్లం ఏంటి? ఒకసారి చూడు. చూసాను. ఏంటి నార్మల్ ఛాలెంజ్ చేస్తే మీరు ఇంత సీరియస్ చేస్తా అనుకోలేదు నేను. గైస్, దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. దిస్ ఇస్ నాట్. ముందు ఈ రియాలిటీ షో కాన్సెప్ట్ ఏంటో చెప్పండి. యాక్చువల్గా ఇది పేరుకే ఛాలెంజ్ అనమాట, కానీ ఇట్స్ ఎ ప్రాంక్ వీడియో. ఇది సాయికి ఇస్తున్నాం. ఇవి మేము నైనాకి నేను ఇద్దరికి తింటాం అనమాట. సో ఛాలెంజ్ ఏంటంటే క్వశ్చన్స్ చెప్పింది కదా, టఫ్ క్వశ్చన్స్ అడుగుతానని చెప్పి అట్లన్నిటికీ ఆన్సర్ నా ఒక్కడికే తెలుసు అనమాట. నైనాకు కూడా తెలియదు, ఎందుకంటే నైనాకి చెప్తే నవ్వేస్తుంది అనమాట. అందుకని చెప్పలేదు. సాయి ఒక్కడే బలైపోతున్నాడు. సాయి స్పైస్ టాలరెన్స్ అసలు తట్టుకోలేడు అనమాట. ఎంత కారం వచ్చినా సరే అంటాడు అనమాట. ఇంకా ఇది నేను 2 స్పైసెస్ వేసిన అనమాట. ఒక్క ప్యాకెట్కి 2 ప్యాకెట్స్ తగినంత స్పైస్ వేసిన. సో షుడ్ సి ఎంతవరకు స్పైస్ స్టార్ట్ అయితే సాయి అన్న బతికున్నాడా లేకపోతే చచ్చిపోతాడా అనేది తెలియాలంటే చివరి వరకు చూడాల్సింది. అన్న ఇప్పుడు ఏమైతే జరుగుతుందో ఈ రూమ్ లోనే ఉండాలి, బయటికి పోవద్దు. ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెన్షియల్ గైస్. మీకు ఎంత స్పైస్ టాలరెన్స్ ఉందా నార్మల్ గా? చాలా గుండ్లు పండిపోతున్నారా? చాలా ఉందా? టేస్ట్ చేశారా కొరియన్ స్పైసీ ఫుడ్? స్పైసీ ఫుడ్ అంటే ఇండియన్స్, అది ఆంధ్ర వాళ్ళది. నేను వేరే కంట్రీ స్పైసీ ఫుడ్ అంటే నేను ఒప్పుకోను. ఓకే, లెట్స్ బిగిన్ ది షో. సో గైస్, ఈ ఛాలెంజ్ చాలా సింపుల్. ఐ విల్ ఆస్క్ యూ ఫ్యూ సింపుల్ అండ్ ఫ్యూ మీడియం డిఫికల్టీ హార్డ్ క్వశ్చన్స్ అడుగుతా. ఇఫ్ ఎనీవన్ ఫెయిల్స్ టు ఆన్సర్ దెమ్ యూ హ్యావ్ టు ఈట్ రామెన్. ఓపెన్ చేసి యాక్చువల్లీ నువ్వు చేసినందుకు యూ డిడ్ ఎ గుడ్ జాబ్. ఎలా ఉందన్న స్మెల్? స్మెల్ ఇది చాలా దరిద్రంగా ఉంది. ఎలా ఉంది? కొంచెం తినండి, బికాస్ స్పైస్. ఎంత ఎర్రగా ఉంది చూడు ఇది. Guys, first question. Are you ready? Who is the founder of Microsoft? కాదు, జెఫ్ బెజోస్. చెప్పు. బిల్ గేట్స్. Correct. ఇట్లాగా అవ్వదు. ఎవరు చెప్తే వాళ్ళు, మిగిలిన ఇద్దరు పెట్టుకోవాలి. ఒక్కొక్క క్వశ్చన్ అడిగితే అవ్వదు. ఏం మాట్లాడతాడు నువ్వు? మీరు కొట్టే చావండి. గోల్డ్ కెమికల్ సింబల్ ఏంటి? ఏయు. నీకు ఎంత తెలుసునా? ఎందుకు తింటున్నారు? ఏయో తినండి, తినండి మీరిద్దరు. అవగాహనలో ఉంది. ఇప్పుడు అలాగే ఉంటుందా? రోమియో అండ్ జూలియట్ ప్లే ని ఎవరు రాశారు? అమ్మాయి ఏం టార్చర్. గుండె సూది గుచ్చుకుంది, గుండె సూది మండుతున్నట్టుంది. నెక్స్ట్. RRR మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్ మధ్యలో ఉన్న రిలేషన్. కష్టాలన్నీ నాకే వస్తాయి, నా కర్మ. బ్రేక్ టైమ్ అవుట్. బ్రేక్ లేదు. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? గ్యాస్ ట్రబుల్ ఉంది తెలుసా? I'm a good judge. Psycho sadist. Mental. I don't know. మటరాని మౌనమిది, మౌన విడగానమిది,
ఎస్ఎస్ రాజమౌళి గారు డైరెక్టర్ అయ్యే ముందు ఫిలిం ఇండస్ట్రీలో తను ఏ పని చేశారు? ఎడిటర్ అసిస్టెంట్ డైరెక్టర్. ఎడిటర్ అసిస్టెంట్ ఎడిటర్ కదా, ఫస్ట్ రెండు చేశారు. జడ్జి మాట జడ్జి ఏం చెప్పారు నువ్వు కాదు. జడ్జి మాట అన్నప్పుడు జడ్జి మాట నువ్వు చేయకు. తినా బుక్క పెట్టుకున్నా, ఇంకా పెట్టుకోరు మీరు బుక్క పెట్టుకోండి. నువ్వు ఇక్కడ చూడు. తినండి. ఆను అదిగో ఒక సాయి నువ్వు ఎక్స్ట్రా చేయకు వీడియో కోసం అన్న మీరు చీటింగ్ చేస్తే మీరు అవుట్ అవుతారు గేమ్ నుంచి. దట్స్ ద రూల్. వీడియో వెనక్కి చూడు అంతేనా. ఆల్రెడీ చెప్పిన మాటలు నమ్మద్దు. జడ్జి అనేటప్పుడు నువ్వు చూడు ఫస్ట్. సరే నెక్స్ట్ టైం నుంచి నేను చూస్తాను. అది చూడు. ఇప్పుడు ఒకసారి మాఫ్ చేసినా, నెక్స్ట్ టైం నుంచి హాస్పిటల్కి వెళ్తే అన్న సారీ, రూల్స్ ఫర్ ఛాలెంజ్ హావ్ టు డూ. అన్న మీరు గివ్ అప్ ఇచ్చచ్చు. ఇవ్వను అడుగు. కమిడియన్ సునీల్ గారు తను యాక్టర్ అయ్యే ముందు ఎవరి కింద అసిస్టెంట్ డైరెక్టర్ చేశారు? నేను చెప్పా ఫస్ట్. సినిమా గ్యాప్ ఒకసారి. గ్యాప్ లేదు, గ్యాప్ లేదన్నా. పెయిన్ అవుతుంది బాబు. మీరు వెళ్ళిపోవచ్చు గేమ్ నుంచి. పర్ఫెక్ట్ జడ్జ్ సీరియస్ గా యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ద గేమ్. అదే నేను సీరియస్ అంటున్నా. అడుగు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓ పక్క మంటగా ఉంది, ఓ పక్క హాయిగా ఉంది. దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ ఫిలిం ఏంటి? ఫస్ట్ రానా చెప్పారు, సో ఇద్దరు తినాలి. అయిపోయింది, నీ పని అయిపోయింది. తినాలన్న మీరు. రూల్స్ ఆర్ రూల్స్. సమస్య లేదు. క్విట్ ఓడిపోయాడు. ఫస్ట్ నువ్వు జడ్జ్ నేర్చుకో. నీ జడ్జిమెంట్ వచ్చా? నువ్వు చూసావా? అరే సాయి జడ్జి చెప్పింది వినాలరా. అబ్బాయి చెప్పాను కదా ఫస్ట్. నేను దిల్ చెప్పింది ఎవరు? నువ్వు మాడు ఫస్ట్. ఒక్క నిమిషం మాడు. నీ ఛాన్స్ లేదు. జడ్జి కాదు కదా. ఒక్క నిమిషం. నువ్వు జడ్జా? ఉందా? పని చేస్తుందా? పని చేస్తుంది, చాలా పని చేస్తుంది, చాలా పని చేస్తుంది. Stop it. If you're out, you can go get out of the game and have నువ్వు గెట్ అవుట్. నేను కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను గెట్ అవుట్ అంటే నా తెలియకడతా. గేమ్ నుంచి గెట్ అవుట్ అన్న. ఇట్స్ ఆల్ స్పోర్టివ్. తీసుకోను నేను. ఎందుకు తీసుకో సాయి? సరే యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ద గేమ్ అన్న. చాలా చాలా నీకు అదే వచ్చేది నాకు. ఓకే ఓకే వెళ్ళిపోయా. స్క్రీన్ నుంచి వెళ్ళిపోతే సాయి సాయి స్పోర్టివ్ గా అన్న. ఈసారి నుంచి గెట్ అవుట్ అన్నావు అనుకో, నీకు మామూలుగా ఉంటుంది చెప్తున్నా. ఎలా మాట్లాడాలో తెలుసుకోవచ్చు. అర్థమవుతుందా? గెట్ అవుట్లు అది వద్దు. అది ఫ్లాష్ బ్యాక్. సర్ప్రైజ్ గైస్. సో రానా అన్న నేను కలిసి సాయిని ప్రాంక్ చేస్తున్నామని చెప్పాము రానా. కానీ నేను ఇంకా సాయిన కలిసి రివర్స్ ప్రాంక్ అని వేస్తున్నామని చెప్పి రానా నాకు తెలియదు. వాళ్ళకి తెలియక పిచ్చో ఏదైనా ప్లాన్ చేస్తున్నారు అక్కడ. సో చూద్దాం. రానా అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నారు మిమ్మల్ని ప్రాంక్ చేయడానికి. మళ్ళీ అంతే ఎగ్జైట్మెంట్ అనేది ఇప్పుడు కనబడదు. ఆఫ్టర్ వీడియో కుమ్మేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే ఏమంటున్నావు ఇప్పుడు? సర్లే డిస్కస్ వద్దు కానీ క్వశ్చన్ అడుగు, లేదంటే ఎండ్ చేసి అయిపోద్ది. చాలా మందికి చాలా మండిపోతుంది. మెన్షన్ చేయద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అదే తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జ్మెంట్ చేయడం నేర్చుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు రాకపోతే వచ్చింది రావాలి. తింటా నువ్వు తిను. నువ్వు ఎందుకు వెళ్తుంది? నేను చెప్తున్నాను ఆన్సర్. తింటా కమలాసన్. నేను దీనిలోనే ఎక్కువ స్పైస్ వేసినట్టు చేస్తున్నా. మీరు లిటరలీ కాదు కొంతమందికి దే విల్ హ్యావ్ దిస్ థింగ్ ఎసిడిటీ కానీ ఉంటాయి అట్లాగా. దే కాంట్ అడ్జస్ట్. ఐ నో. మరి ఇంత మైక్రోల్ ఏంట్రా వాళ్ళందరి మధ్య ఎలా బతుకుతుందో. నిజంగా ఇది ఎవరి ముందు బాగా చూడు. ఇంకో
ఏమైంది ఒకసారి నువ్వు టేస్ట్ అంత స్పైసీ ఉందా? ఇట్ ఇస్ నాట్ దట్ బ్రో, అలా అని కాదు. కాదండి మరి మనోడు చేస్తున్నారు కదా. అవి ఒకసారి రావా, నీ ప్రాబ్లం ఏంటి? ఒకసారి చూడు. చూసాను. ఏంటి ఏంటి టూ మచ్ స్పైసీగా ఉందా అది? నేను తినలేదా? మంటలేదా? నిజం చెప్పు, హార్ట్ఫుల్ గా నువ్వు. నేను బయట చెప్పను కాటిని. సీరియస్నెస్ రాదా మీకు ఇంకా లైఫ్ లో ఎప్పుడు? ఇప్పుడు అలా కాదు, షో డేస్ అని చెప్పి అందరి కోసం కదా. స్పైసీ లెవెల్స్ అందరూ ఒకేలా ఉండాలి కదా. ఇప్పుడు మరి ఎంత తక్కువ ఉంది అది? కాదు, ఇప్పుడు నేను అన్నది కదా కొంతమందికి స్పైస్ లెవెల్స్ తక్కువ ఉంటుంది, సరే, ఓకే. అందుకే మీకు ఇలా ఉంది. మరి తిన్నప్పుడు నాకు ఏమనిపించట్లా. బికాస్ మీకు అలవాటు అయిపోయింది అప్పుడు స్పైస్. ఇది కూడా తినరా, ఇది కూడా తినైతే, ఇది కూడా తిను. ఇసరే మీ అలాగే దాని మీద కొంచెం ఇది ఎక్కువ ఉంది అంతే. దాని మీద ఇది కొంచెం ఎక్కువ ఉంది. నేను మీరు కూడా తినండి. అన్ని సేమ్ తిన్నావు కదా? మీకు స్పైస్ నీకు తెలుస్తుంది ఒకసారి తిన్నది. ఇది కనుక ఇలా ఉండకూడదురా అని అయినా సమానం అని చెప్పాలి, నీకు ఉంటుంది. నేను కరెక్ట్గా చెప్పు. నేను కరెక్ట్గా చెప్తాను. మీకు కూరగాయలు ఉన్నాయా? ఏముంది? అయిపోయిందా బాబీ? ఎక్కువ ఉన్నాయా? బాబీ ఓకేనా? అది ఇప్పుడు తినండి నేను ఒకసారి. కూడా అబద్ధం అంటాను ఇప్పుడు. ఇంకో 10 క్వశ్చన్లు అడగండి. అడుగు. ఇంత అయిపోయాక నేను నావడానికి నేనెందుకు అడుగుతాను? అడగైతే. నార్మల్ ఛాలెంజ్ చేస్తే మీరు ఇంత సీరియస్ చేస్తా అనుకోలేదు నేను. మేమంతే. గైస్ దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్, దిస్ ఇస్ నాట్ కూల్. సరే మండుకుందా? స్వీట్ తీసుకుంటే ఓడిపోతే స్వీట్ తీసుకో. సాయి వాటర్ తీసుకుని ఓడిపోయినట్టే. ఓడిపోయాడు. సాయి ఓడిపోయాడు. ఇందాక చెప్పాను కదా, ఎన్ని ప్లేస్ ఓడిపోయాడు. నేనా నేనే గెలిచాను. రానా, ఇది నేను సాయన్న కలిపి మీ మీద చేసిన నిజంగా మనిషా పడేలా మీరు ఉందా మీ బుర్రా? ఉందా అడుగుతారా? మీకున్న బుర్రా? నేను ఎంత ఫీల్ అయిపోయినా. ఇది యాక్చువల్లీ రానా అన్న నేను కలిసి సాయి అన్న మీద ప్రాంక్ వేసిండే, కానీ సాయి అన్న నేను కలిపి రివర్స్ ప్రాంక్ వేసాం రానా అన్న మీద. ఏంటి ఏడు పాపన ఇక్కడ? కాదు, ఇది నా మీద ప్రాంక్ నేను తెలియక నేను చెప్పొద్దు. యాక్చువల్గా ఇది పేరుకే ఛాలెంజ్ అనమాట, కానీ ఇట్స్ ఎ ప్రాంక్ వీడియో. నేనే చెప్తాను, నవ్వేస్తుంది తెలిసిపోద్ది అని చెప్పి. ఓకే ఓకే. రాజస్థాన్ ఇది ఎంత దెబ్బతీసింది. హాజీ క్యాజీ అని మోసం చేసి చేతిలో క్యాబేజీ పెట్టింది. పాప మా అమ్మాయి మొన్న వచ్చింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏడ్చేద్ది. వాళ్ళ మమ్మీ తినేస్తారు. ఎన్ని ఆలోచించేసుకున్నాను తెలుసా మీరు అసలు? పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అది కొంతమందికి దే విల్ హ్యావ్ దిస్ థింగ్ ఎసిడిటీ కానీ ఉంటాయి అట్లాగా. దే కాంట్ అడ్జస్ట్. ఐ నో. నేను చెడతాను ఇప్పుడు అన్ని. నైనా కూడా తెలియదు, ఎందుకంటే నైనా చెప్తే నవ్వేస్తుంది అనమాట, అందుకని చెప్పలేదు. అన్న ఇప్పుడు ఏమైతే జరుగుతుందో ఈ రూమ్ లో ఉండాలి, బయటికి పోవద్దు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. రానా వీళ్ళకి ప్రాంక్ వేస్తున్నాను ఫుల్ ఇచ్చుకున్నాడు. ఆయన ఎలా అయిపోతుంటే పాపం ఆయన కడుపులో ఏమైనా అయిపోతుందేమో నేను భయపడ్డాను. నువ్వేమో గెలవడం అంటున్నావు. ఎవరు నీ పిల్లలు మాట్లాడడం రాదని నేను. గైస్ సో దిస్ వాజ్ అ ప్రాంక్. అది చాలా బాగా హిట్ అయింది. సో గైస్ దిస్ వాజ్ అవర్ ప్రాంక్. నాకైతే వీళ్ళని చూసి చాలా ఎంటర్టైన్మెంట్ వచ్చింది. నేనా పాపం చాలా బలికా బక్రా అయిపోయింది, బట్ ఇట్స్ ఓకే. సో ద ప్రాంక్. If you guys also had fun, do not forget to like, share and subscribe. See you in an amazing video next time. Bye bye.